जय श्रीमन्नारायण। श्रीमते हयग्रीवाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्तगुरवे नमः। श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। శ్రీస్తుతి 6వ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఉద్దేశ్యత్వం జనని భజతో జజ్జతోపాదిగంధం. ఉద్దేశ్యత్వం జనని భజతో రుజ్జితోపాదిగంధం ప్రత్యగ్రూపే హవిషి వయోదేకయేషిత్వయోగాత్ పద్మే ప్రత్యుస్థవచ నిగమై నిత్యమన్విష్యమాణః నావచ్ఛేదం భజతి మహిమా నర్తయాన్మానసం నః. నావచ్ఛేదం భజతి మహిమా నర్తయన్మానసం నః. నిన్నటి రోజు ఆ లక్ష్మీనారాయణుల యొక్క ప్రేమ అనురాగము ఏ విధంగా ఉంటుంది, ఆ నారాయణుడికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలన్నీ కూడా అమ్మవారికి కూడా ఉన్నాయి. జ్ఞాన బల ఐశ్వర్యాది షాడ్గుణ్య పరిపూర్ణుడు పరమాత్మ. అలాగే లక్ష్మీ అమ్మవారు కూడా జ్ఞాన బల ఐశ్వర్య షాడ్గుణ్య పరిపూర్ణురారు. ఇద్దరు కూడా ఒకరిని విరిచి ఒకరు ఉండకుండా తదేకంగా ఆప్యాయత అనురాగముతోటి మనలందరినీ కూడా ఉద్ధరింపచేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు లక్ష్మీనారాయణ యొక్క మిథునము. కనుక అలాంటి గొప్పనైనటువంటి లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా ఈనాటి శ్లోకం లోపల విశేషత్వాన్ని తెలియజేస్తుంది. ఏంటా విశేషత్వము అంటే మనము ఎవరిని ఉపాసించాలి, వేదాలు ఎవరిని ఉపాసించమని చెప్తున్నాయి, ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఎవరి గురించి తెలియజేస్తున్నాయి, ఎవరిని ఉపాసించమని చెప్తున్నాయి. సమస్తమైనటువంటి వేద పురాణ ఇతిహాసాలన్నీ కూడా నారాయణుడిని మాత్రమే ఉపాసించాలి, నారాయణుడు మాత్రమే ఉద్దేశ్యము. మన ఉపాసన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే నారాయణుడిని మాత్రమే మనము ఉపాసించాలి. సమస్తమైనటువంటి మంత్రాలు అన్ని మంత్రాలు కూడా కేవలము ఆ నారాయణుడిని మాత్రమే ఉద్దేశ్యంగా చెప్తున్నాయి. ఏ దేవతను కొలిచినా, ఏ చేతన అచేతన వస్తువును కొలిచినా కూడా నమస్కరించినా కూడా సర్వదేవ నమస్కారాన్ కేశవం ప్రతిగచ్చతి అన్నటువంటి ఉపనిషత్ వాక్యం ఏదైతే ఉందో అది మనకు ఎవరికి నమస్కరించినా కూడా అంతర్యామిగా ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి మాత్రమే సంబంధించినటువంటిది, ఆయనకు మాత్రమే చెందుతుంది అని మనకు వేదాలు ఉపనిషత్తులు ఏదైతే తెలియజేశాయో ఆ విధంగా మన ఉద్దేశ్యము ఉపాసన అంతా కూడా శ్రీమన్నారాయణుడు మాత్రమే. అందుకోసమే ఆయనకు సమస్తమైనటువంటి ఏ నామాన్ని కూడా చెప్పినా అందులో శ్రీ అమ్మవారి యొక్క విశిష్టతను కలిపి చెప్తాము. శ్రీ విశిష్టుడు కనుక అమ్మవారి యొక్క విశిష్టతను, అమ్మవారి యొక్క వైభవాన్ని, గొప్పతనాన్ని కలిపి అందులో తెలియజేయడం జరుగుతుంది. ఆ యొక్క విశేషం ఏమిది, అమ్మవారి యొక్క వైభవాన్ని ఎందుకు మనం చెప్తామో ఆ విషయాన్నంతా కూడా ఈనాటి శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు స్వామివారు. ఈ లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా ఒకరిని విరిచి ఒకరు క్షణకాలము కూడా ఉండరు అని చెప్పేసి మనము తెలియజేసుకున్నాము. మనం లక్ష్మీ అమ్మవారిని ఉపాసన చేసిన నారాయణుడిని ఉపాసన చేసినట్టే, నారాయణుడిని మాత్రం ఉపాసన చేసిన లక్ష్మీ అమ్మవారిని ఉపాసన చేసినట్టే. కాబట్టి ఏ ఒకరిని మనం ఉపాసన చేసినా అందులో ఇద్దరు కూడా ఉంటారు. కాబట్టి ప్రతి మంత్రంలో కూడా లక్ష్మీనారాయణ ఇద్దరూ వేయించేసి ఉంటారు కనుక ఇద్దరిని కలిపి ఉపాసన చేసినట్టే. ప్రపన్నులు ఎవరైతే ఉంటారో
ఉంటారో వారందరూ కూడా న్యాసమును చేస్తూ ఉంటారు. న్యాసము అంటే ఏమిటి మరి? న్యాసము అంటే శరణాగతి. న్యాసము అంటే శరణాగతి. ప్రపన్నులంతా చేసేటువంటిది శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అంటూ శరణాగతి చేస్తూ ఉంటారు. అలా శరణాగతి చేసేటువంటి వాళ్ళందరూ కూడా నారాయణుడిని మాత్రమే శరణాగతి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఋషులు కూడా ఎవరైతే తాపసులు మునులు ఎవరైతే ధ్యానం చేస్తుంటారో వారి ఉద్దేశమంతా కూడా శ్రీయప్పతి శ్రీమన్నారాయణుని మాత్రమే వారి యొక్క ఉద్దేశంగా, వారి యొక్క తపస్సు యొక్క ఫలితంగా వారు ఉపాసన చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు. ఉపనిషత్తులన్నీ కూడా కేవలం ఆ నారాయణుడి యొక్క వైభవాన్ని మాత్రమే తెలియజేస్తున్నాయి. ఈ ఉద్దేశము సమస్తమైనటువంటి వేదాలకు కానీ ఉపనిషత్తులకు కానీ వాటన్నిటికీ కూడా ఉద్దేశం ఎవరు అంటే శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు మాత్రమే. ఆ యొక్క ఉపనిషత్తులన్నీ కూడా న్యాసాన్ని మాత్రమే తెలియజేస్తున్నాయి. న్యాసం అంటే ఇందాకనే చెప్పుకున్నాము శరణాగతి అని చెప్పేసి. ఆ శరణాగతి విద్యలో శరణాగతి అంటే ఏమిటి అంటే ఈ జీవాత్మ పరమాత్మతో మమేకం అవడము. స్వామి, నేను నీకు మాత్రమే చెందినటువంటి వాడను, నిన్ను మాత్రమే ఆశ్రయించి ఉన్నటువంటి వాడను, నీవు తప్ప ఇంకా ఇతరమైనటువంటి దేన్ని కూడా నేను కోరుకోనటువంటి వాడను, నిన్ను మాత్రమే కోరుకొని నిన్ను మాత్రమే ఆశ్రయించినటువంటి వాడను స్వామి అంటూ తెలియజేసినటువంటిది ఈ శరణాగతి. అలా గొప్పనైనటువంటి శరణాగతి న్యాసాన్ని తెలియజేసినంత కూడా ఈ వేదాలు ఉపనిషత్తులన్నీ కూడా తెలియజేశాయి. అంటే ఈ జీవాత్మ పరమాత్మకు మనం సమర్పణ చేసుకోవాలి. నవవిధ భక్తుల లోపల చివరిగా మనకు వచ్చేటువంటిది ఆత్మనివేదనం అని. అంటే మన ఆత్మను మనం పరమాత్మకు సమర్పణ చేసుకోవడం, దాన్నే మనము శరణాగతి అంటాము, దాన్నే మనము న్యాసము అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇక మనం ఏ హోమం చేస్తూ ఉంటాము, ఆ హోమం లోపల ఏం చేస్తున్నాము, ఏ దేవత గురించి అయితే మనము తలుచుకొని హవిస్సును ఇస్తూ ఉంటామో ఆ యొక్క హవిస్సు అనేది ఆ దేవతకు చెందుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనము పరమాత్మను గురించి మనం హోమం చేస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ హోమము ఉద్దేశం ఏమిటి? శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు. మరి హోమ ద్రవ్యము ఈ యొక్క ఆత్మ. ఈ ఆత్మ అనేటువంటి హోమ ద్రవ్యాన్ని, ఈ జీవాత్మ అనబడేటువంటి హోమ ద్రవ్యాన్ని హోమము ద్వారా పరమాత్మకు సమర్పణ చేసుకోవడము, అది ముఖ్యమైనటువంటి ఉద్దేశము. వేదాలన్నీ కూడా ఇవే ఘోషిస్తూ ఉన్నాయి మనకు అంతా కూడా. మనం ఎవరి వారమో మనమందరము కూడా ఆ శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడికి సంబంధించినటువంటి వాళ్ళమే. ఆయన శేషి. ఆ శేషి అంటే పరమాత్మ తను ఒక వస్తువును కలిగి ఉండి ఆ వస్తువు పైన తనకే పూర్తి అధికారం కలిగి ఉంటుంది. ఆ వస్తువును ఏ విధంగా ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో సమస్తము తెలిసినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఆయన శేషి. మనం ఇక్కడ ఆయన కలిగి ఉన్నటువంటి వస్తువులు ఏమిటి? మనమందరము కూడా ఆయనకు సంబంధించినటువంటి వస్తువులమే. ఆయన తయారు చేసుకున్నటువంటి బొమ్మలము, ఆయన తయారు చేసుకున్నటువంటి వస్తువులము మాత్రమే మనమందరము కూడా. కాబట్టి ఆయన తయారు చేసుకున్నటువంటి ఈ వస్తువును ఆయన ఏ విధంగానైనా సరే ఉపయోగించుకోవచ్చు. మనమందరము కూడా ఆయనకు సేవ చేసేటువంటి వాళ్ళమే. ఎవరి నుంచైతే మనము మన స్వామి పరమాత్మ శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు. కాబట్టి మనందరినీ కూడా ఉద్భవింపచేసినటువంటి వాడు, మన అందరినీ కూడా ఇక్కడ పుట్టించినటువంటి వాడు, ఆ యొక్క చేతనత్వాన్ని మనం కలగజేసినటువంటి వాడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడే. కనుక ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఉద్దేశంగా మనము ఆయనను ఉపాసన చేస్తూ ఉంటాం. మనం ఆయనకు శేషత్వాన్ని, మనం ఆయనకు సేవలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడి మాత్రమే ఉపాసనగా ఉద్దేశ్యంగా కలిగి ఉండి మనము ఆయనకు సమర్పణ చేసుకుంటాం. హోమ ద్రవ్యముగా హోమ సమర్పణ చేసుకుంటాం. మన మనస్సు అనేటువంటి దాని లోపల అగ్నిని ప్రజ్వలింపచేసి ఆ అగ్ని లోపల
జ్యోతిస్వరూపుడైనటువంటి పరమాత్మను మనము దర్శనం చేసుకొని మన ఆత్మను ఆ పరమాత్మకు సమర్పణ చేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా పరమాత్మ సృష్టించినటువంటి ఈ చేతన చేసినటువంటి ఈ వస్తువుకు ఆయనకు మాత్రమే అధికారం ఉంటుంది. ఆయనకు మాత్రమే మన చేత సేవలు పొందుతాడు, ఆయన మాత్రమే పొందుతాడు తప్పించి ఇక ఇతరమైనటువంటి ఎవరు కూడా మన చేత సేవలు పొందేటువంటి యోగ్యత అర్హత ఏవీ కూడా లేనటువంటి వాడు. అందుకోసమే పరమాత్మను మనం ఏమంటాము, బ్రహ్మణే త్వా మహాసౌం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అంటే పరమాత్మ అనేటువంటి వాడు నారాయణుడు ఒక్కడే. ఏకో వై విష్ణు అంటాం మనము. ఏకో నారాయణ నా ద్వితీయోస్తి కశ్చిత్ అని ఉపనిషత్ మనకు తెలియజేస్తూ ఉంది, ఘోషిస్తూ ఉంది. నారాయణుడు మాత్రమే ఉన్నాడు, ఇంకా ఇతరమైనటువంటి ఏ దేవతలు ఉద్దేశాలు ఏవి కూడా లేనటువంటి వారు. మనం ఉపాసన చేయవలసినటువంటి దైవము నారాయణుడు మాత్రమే. ఆ విధంగా ఒక గొప్పనైనటువంటి ఉద్దేశ్యము చెప్పబడినటువంటిది ఆ యొక్క వేదాలవన్నీ కూడా. కాబట్టి అటువంటి నారాయణుడితో నిరంతరము అనపాయినిగా ఉంటూ ఆ స్వామి యొక్క సేవలు చేసుకునేటువంటి లక్ష్మీ అమ్మవారు ఆయనకు మాత్రమే సేవలు చేసేటువంటి యోగ్యత కలిగిన ఆమె తల్లి మాత్రమే ఆయనకు సేవలు చేసుకుంటూ ఉంటుంది. ఆ తల్లి ఆయనకు మాత్రమే సేవలు చేసుకుంటుంది. మహాలక్ష్మి అమ్మవారు నారాయణుడికి మాత్రమే సేవలు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ నారాయణుడికి ఎన్ని విధములైనటువంటి కళ్యాణ గుణాలు మహిమలు షాడ్గుణ్య పరిపూర్ణుడు ఉన్నాడో అన్ని విధములైనటువంటి కళ్యాణ గుణాలు మహిమలు షాడ్గుణ్య పరిపూర్ణత్వము లక్ష్మీ అమ్మవారికి కూడా ఉంది. అంటే లక్ష్మీనారాయణుడు ఇద్దరికీ కూడా అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు, అదేవిధంగా షడ్గుణ్య పరిపూర్ణమైన జ్ఞాన బల ఐశ్వర్య షడ్గుణాలు కూడా కలిగి ఉన్నారు ఇద్దరికీ కూడా. అలా గొప్పనైనటువంటి సంపద ఆ లక్ష్మీనారాయణుడు. ఏ విధంగానైతే తేజస్సును వదిలి సూర్యుడు ఉండలేడో, సూర్యుడిని వదిలి తేజస్సు ఉండలేదో, అదేవిధంగా వారిరువురిని కూడా లక్ష్మీనారాయణ ఇరువురిని కూడా ఒకరిని వదిలి ఒకరిని మనము వివరించలేము. లక్ష్మీని వివరిస్తే స్వామివారిని వర్ణించినట్టే, ఆ నారాయణుని వర్ణిస్తే లక్ష్మీ అమ్మవారిని కూడా వర్ణించినట్టే. కాబట్టి ఎప్పుడూ శ్రీ విశిష్టుడైనటువంటి ఆ నారాయణుని కనుకనే అమ్మవారిని మనము శ్రీదేవి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాము. వేదాలన్నీ కూడా శ్రీదేవి అంటూ ఘోషిస్తూ ఉన్నాయి. అది ఒక గొప్పనైనటువంటి శ్రీ విశిష్టుడిగా తెలియజేస్తుంది మనకు ఆ నారాయణుడు. అంటే అమ్మవారు మాత్రమే పురుషకార స్వరూపిణి అని చెప్పేసి తెలియజేస్తూ ఉంది. అలా ఒక యాగము లోపల మనం ఏ యాగం చేసినా కూడా ఏ దేవత గురించి మనం ఉద్దేశం చేసి హవిస్సును ఇస్తామో, ఓం ఇంద్రాయ స్వాహ అని ఇచ్చినప్పుడు ఆ హవిస్సు ఇంద్రుడికి చేరుకుంటుంది అని మనం అనుకుంటూ ఉంటాము. అదేవిధంగా హే వరుణాయ స్వాహ అంటే వరుణుడికి చేరుకుంటుంది అని చెప్పేసి మనము అనుకుంటూ ఉంటాము. కానీ నిజానికి మనం ఏ దేవత గురించి చెప్పినా కూడా హవిస్సు ఇచ్చినా కూడా అది ఎవరికి సంబంధము లేకుండా ఇక్కడికి చేరుకుంటుంది. అంటే ఇంద్రాది దేవతలకైనా కూడా వారి వారి పేర్లు చెప్పి మనం హవస్సు ఇచ్చినప్పటికీ కూడా వారి యొక్క ఉద్దేశ్య దైవమైనటువంటి శ్రీమన్నారాయణుడు, ఇంద్రాది దేవతలలో అంతర్యామిగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు, ఆయన మాత్రమే భగవంతుడు. నారాయణుడిని మాత్రమే మనం భగవంతుడు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. భగవంతునకు మాత్రమే సకల విధములైనటువంటి శరీరములో, భగవంతుని యొక్క శరీరంలోనే ఇంద్రాది దేవతలు కానీ, సమస్తమైనటువంటి ఇతరమైన ముక్కోడి దేవతలు కానీ ఇతరమైన అతని శరీరం నుంచి ఉద్భవించినటువంటి వారే. ఆయనకు శరీరం నుంచి ఆవిర్భవించినటువంటి వాళ్ళే వీరందరూ కూడా. కాబట్టి మరొక దైవముతో సంబంధము లేకుండా ఏ దేవత గురించి మనము చేసినా, ధ్యానం చేసినా, ఉపాసన చేసినా కూడా అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఒక ఉద్దేశము లక్ష్మీనారాయణుడి యొక్క ఉద్దేశంగా, లక్ష్మీనారాయణుడి యొక్క స్వరూపంగా, అంతర్యామిగా మాత్రమే మనము ఆ యొక్క అలా ఉన్నారు అని చెప్పేసి మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇలా ఒకరి లక్ష్మీనారాయణ యొక్క మహిమను, లక్ష్మీ
లక్ష్మీ అమ్మవారి మహిమను కానీ నారాయణ యొక్క మహిమను కానీ అవి ఎవరు కూడా వివరించడానికి శక్యము కాదు. ఇన్ని గుణాలు సకల కళ్యాణ గుణాలు ఉన్నాయి అని కానీ లేదా మహిమలు ఇన్ని ఉన్నాయి అని లెక్క పెట్టడానికి అలవి కానటువంటి వేదములు కూడా లెక్క పెట్టేటువంటి ప్రయత్నము చేసి 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 చివరకు అలసిపోయి వేదములు కూడా పరమాత్మ లక్ష్మీనారాయణుల యొక్క ఆ కళ్యాణ గుణాలను వర్ణించలేను అని చాలించుకున్నాయట వేదాలన్నీ కూడా. అంటే అనంతమైనటువంటి గుణ సంపద కలిగినటువంటి వాడు, అనంతమైనటువంటి మహిమలు కలిగినటువంటి వారు ఆ లక్ష్మీనారాయణుడు ఇద్దరు కూడా. కాబట్టి ఆ యొక్క ఇద్దరు లక్ష్మీనారాయణుల యొక్క మహిమలు ఏవైతే ఉన్నాయో ఆ మహిమలను మనం ఏవైతే తెలుసుకుంటున్నామో అవే మనకందరికీ కూడా ఆనందాన్ని కలుగచేస్తాయి. మనకు నిజమైనటువంటి సంపద ఏదైనా ఉంది అంటే ఆ లక్ష్మీనారాయణుల యొక్క మహిమలు కళ్యాణ గుణాలు తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానము, నిజమైనటువంటి సంపద. ఆ యొక్క సంపదని ఎవరు కూడా మనకు ఇచ్చేటువంటి వారు కాదు. ఆ సంపదను కేవలం వాడు తలుచుకుంటే, ఆ శ్రీయపతి శ్రీమన్నారాయణుడు తలుచుకుంటే వాడి వల్ల మాత్రమే మనకు చేతనత్వము కలుగుతుంది. ఆ లక్ష్మీనారాయణుల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం చేత మాత్రమే మనకు చేతనత్వం కలిగి మనను వాడి యొక్క శేషిగా వాడికి సేవలు చేసుకునేటువంటి వాడిగా మనను సిద్ధం చేసుకుంటాడు. మనము ఆయన తయారు చేసినటువంటి అందరము కూడా ఒక బొమ్మలలాగా మాత్రమే పనిచేస్తూ ఉంటాము. కీలు బొమ్మలాగా పనిచేస్తుంటాము. కీలు ఇచ్చేటువంటి వాడు ఆ శ్రీయపతి శ్రీమన్నారాయణుడు మాత్రమే. కాబట్టి ఆ భగవంతుడికి గురించి మనము పొగడడానికి ప్రయత్నం చేస్తే అది అసాధ్యమైపోతుంది. ఎవరైనా నేను నారాయణుడి గురించి తెలుసుకున్నాను, లక్ష్మీ అమ్మవారి గురించి తెలుసుకున్నాను అంటే అది అసాధ్యమైనటువంటిది, దుర్లభమైనటువంటి. ఎందుకు? వేదాలే వివరించడానికి అలవి కాక, వేదాలకే వివరించడానికి శక్యము కాక అవన్నీ కూడా చాలించుకున్నాయి ఆ లక్ష్మీనారాయణుడి యొక్క వైభవాన్ని తెలియజేయలేక. కాబట్టి అలాంటి గొప్పనైనటువంటి స్వభావము గుణాలు కలిగినటువంటి ఆ లక్ష్మీనారాయణ ఇరువురికి కూడా ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఈ గుణాలను కానీ మహిమలను కానీ పొగడడానికి ఎవరికి కూడా సాధ్యము కానటువంటిది. అలా గొప్పనైనటువంటి కళ్యాణ గుణాలు మహిమలు కలిగినటువంటి వారు ఇరువురు కూడా. కాబట్టి అందుకోసమే అలాంటి గొప్పనైన మహిమలు ఉన్నటువంటి వాడు ఆ నారాయణుడు. కనుకనే లక్ష్మీ అమ్మవారు కూడా నిరుపాదాయక శేషి అయి ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఆ లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా నిరుపదాయక అంటే అందరి చేత కూడా సమస్తమైనటువంటి ఇంద్రాది దేవతల చేత, ముక్కోటి దేవతల చేత చేతన అచేతన వస్తువుల చేత నిత్యము కూడా సేవలు చేయించుకునేటువంటి శక్తి మహిమ కలిగినటువంటి వారు ఆ లక్ష్మీనారాయణులు మాత్రమే. వారు తప్పించి ఈ లోకంలో ఎవరు కూడా మన చేత సేవలు చేయించుకునేటువంటి యోగ్యత అర్హత లేనటువంటి వారు. అందుకోసమే మనకు ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. లక్ష్మ్యా సహ హృషికేశో దేవ్యా కారుణ్య రూపయా రక్షక సర్వసిద్ధాంతే వేదాంతేషు చ గీయతే. కారుణ్య వారు ఎలాంటి వారు అంటే కారుణ్యము అనబడేటువంటి రూపము కలిగినటువంటి వారు. అంటే దయా సముద్రుడు అంటున్నాం మనము, కరుణా సముద్రుడు అంటున్నాము. కానీ ఈ దయా కరుణ కంటే కూడా అమితమైనటువంటిది గొప్పనైనటువంటి గుణం ఈ కారుణ్యము. ఈ కారుణ్య రూపము ఎవరు అంటే ఆ లక్ష్మీనారాయణుల యొక్క మిథునమే తప్పించి ఇంకా ఎవరు కూడా లేరు. అలా గొప్పనైనటువంటి ఆ నారాయణుడికి అంత కారుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే లక్ష్మీ అమ్మవారితో కూడుకొని ఉన్నటువంటి వాడు. అమ్మవారు పక్కన ఉంది కాబట్టే నారాయణుడికి అంత గొప్పనైనటువంటి కారుణ్యము కలిగింది. కాబట్టి సమస్తమైనటువంటి వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా ఏమని ఘోషిస్తున్నాయి?
మనము రక్షించబడాలి అంటే లక్ష్మీ అమ్మవారితో కూడుకొని ఉన్నటువంటి నారాయణుడు మాత్రమే సమస్తమైనటువంటి జగత్తుకంతా కూడా రక్షకుడు అని సకల సిద్ధాంతాలన్నీ కూడా వేదాంతాలన్నీ కూడా మనకు సప్రమాణకంగా తెలియచేస్తూ ఉన్నటువంటి గొప్పనైనటువంటి విషయము ఇది. అంటే సమస్త ఈ సృష్టి లోపల మనం ఎవరికైనా సేవలు చేయాలి అంటే అది లక్ష్మీనారాయణులకు మాత్రమే సేవలు చేయాలి. మనము వారికి మన చేత వారు సేవలు చేయించుకునేటువంటి వాళ్ళు మాత్రమే. కాబట్టి ఇలా గొప్పనైనటువంటి భక్తులకు, ప్రపన్నులకు, తాపసులకు మరి లక్ష్మీనారాయణులకు ఉన్నటువంటి గొప్పనైనటువంటి సంబంధాన్ని ఈనాటి శ్లోకం లోపల మనకు గురువు గారు వివరించడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.